నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు వెల్కమ్ టు బెల్ రైస్ లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై విలాన్ దుస్తులు వచ్చే మేము సైతం జీవితం అనేది పరుగు పందే కాదు కొంచెం దూరం పరిగెత్తి ఆపేయడానికి మరణించే వరకు సాగించే ప్రయాణమే జీవితం ఇక్కడ బతకడం ముఖ్యం నలుగురిని బ్రతికించడం ముఖ్యం ఆ బాటలోనే మేము సైతం ఇది షో కాదు శోకంపై యుద్ధం వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం దుర్గా మరియు రమణలను. దుర్గ భర్త రమణకి రోడ్డు ప్రమాదం జరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు చదువు మానేశారు. తమ పిల్లలకు సరైన భవిష్యత్తును ఇవ్వలేని స్థితిలో మేము సైతంని ఆశ్రయించిన దుర్గా రమణలకు సాయం చేయడానికి ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మబోతోంది హెబ్బా పటేల్. ఇది 10 రూపీస్ తగ్గించరు 10 రూపీస్ అంతా ఇంకా తగ్గించారు డైలాగ్ చెప్తే ఫైనల్ ఐ థింక్ ఈ జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది కానీ ప్రేమ జీవితం ఉన్న చాలా చోట్లకి తీసుకెళ్తుంది సారీ నా కోసం కాదు వేరే అమ్మాయి కోసం పర్చేస్ చేయండి హార్ట్ లో ఉంది అండ్ ఫోన్ లో కూడా ఉంది అలా ఎలా అంటూ పరిచయం అయ్యి కుమారి 21F తో ఒక్కసారితో కుర్రకాల్ని మొత్తం తన వైపు మళ్లించుకుంది. ప్లీజ్ వెల్కమ్ హెబ్బా పటేల్. నిన్ను చూస్తుంటే ఎంత ఇన్నోసెంట్ గా ఎంత చక్కగా ఎంత క్వైట్ గా ఉన్నట్టుంది కదా. అసలు 21F లో హౌ డిడ్ యూ పర్ఫార్మ్ సచ్ అ ఇంటెన్స్ క్యారెక్టర్ హెబా? అదే నా యాక్టింగ్ స్కోప్ బికాజ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ లైక్ దాట్ ఇన్ రియల్ లైఫ్. ఐఎమ్ నాట్ వెరీ లైక్ దేర్ ఇస్ దట్ బబ్లీనెస్ అండ్ దట్ ఇస్ దేర్ బట్ ఐ డోంట్ ఐ గెట్ ఇంటిమిడేటెడ్ వెరీ ఈజీలీ. అవునా? యా నన్ను చూస్తే ఇంటిమిడేట్ అవుతారు. లిటిల్ because you're so well spoken and so poised that I get a little nervous that oh I'm going to fumble. వెరీ నైస్. అందరికి అలానే అనుకోండి నేను వెళ్ళి పోయిస్తాను. మనోజ్ అంటాడు నువ్వు చేసే ఆశాలు కానీ బయట ఎవరైనా చూస్తే అసలు నమ్మరు నిన్ను అని. బట్ అది ఉంటేనే లైఫ్ ఫన్. ఎప్పుడు సీరియస్ గా ఎప్పుడు ఒకలా కాకుండా యాజ్ ఆర్టిస్ట్ వీ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది రైట్. So that's what I like about acting the most, that what I am not నేను స్క్రీన్ లో ప్లే చేస్తా. what I am I can be myself and that little split personality నాలో కొంచెం ఉంది. సో యాక్టింగ్ నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ అవుతున్నాయి. ఎలా వచ్చింది నీకు ఫస్ట్ తెలుగు సినిమా ఛాన్స్? నేను తమిళ ఫిల్మ్ లో రామోజీలో షూట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ సెట్ లో ఒక కోఆర్డినేటర్ ఉన్నాయి. నాకు అడిగారు తెలుగు మూవీలో ఇంట్రెస్ట్ ఉన్నాయి. అట్ దట్ పాయింట్ ఐ డెంట్ నో దట్ తమిళ్ అండ్ తెలుగు ఫిల్మ్స్ వర్ సెపరేట్. ఫర్ మీ దే వర్ ఆల్ సౌత్ మూవీస్.
అవునా? Yeah. నెక్స్ట్ నీ ప్రాజెక్ట్స్ ఏంటి? I am doing one with Ayodhya Kumar sir right now, and I'm not like I'll see later what to do. టేక్ యూ టైం, కంగారేం లేదు. రైట్? Yeah. తమిళ్లో ఏమైనా చేస్తున్నావా? No, not yet. I'll do later. అండ్ యూర్ హియర్ ఫర్ అస్. మన కోసం ఈ షో కోసం అని తను బాంబే నుంచి వచ్చిందనమాట. థ్యాంక్ యూ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. Totally my pleasure. సో ఎవరు చేయుత కోరడానికి వస్తున్నారు వాళ్ళని పిలిచేద్దాం ఇంకా. ప్లీజ్ వెల్కమ్ దుర్గా, వాళ్ళ ఆయన రమణ గారు అండ్ వాళ్ళ ముగ్గురు పిల్లలు. ఫస్ట్లీ హలో, ఎలా ఉన్నారు? మీ పేరు ఏంటి? నా పేరు రమణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. విజయవాడలో ఏం చేస్తున్నావు? బొట్టు బిళ్ళలు బ్యాచ్ ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటాం. బొట్టు బిల్లలు, ఫ్యాషన్ ఐటమ్స్ అండి. ఫ్యాన్సీ ఐటమ్స్ అది అమ్ముతారు. అమ్ముతాం, టోపీ బండి మీద అమ్ముతూ ఉంటాను. అంటే వస్తుంటే నైట్ పూట వస్తుంటే ఆడవాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తర్వాత మా వాళ్ళు ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి హాస్పిటల్కి జాయిన్ చేశారు. ఫాట్లో డబ్బులు కట్టమని చెప్పి అన్నారు. డబ్బులు అది ఇంటికి అయితే తాకట్టు పెట్టి ఇంటి తాకట్టు పెట్టి ఇంటికి అవుతారు. ఇంటికి అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇంటికి అయితే తాకట్టు పెట్టాను. తాకట్టు పెట్టి కాగితాలు పెట్టి హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించారు. చూపించిన తర్వాత కాలు తీపోయింది, రాడ్లో వేయాలని చెప్పి అన్నారు. ఏమైనా డబ్బులు ఇవ్వని ప్రారంభమైన డబ్బులు ఇవ్వని అంటే ఆర్సీ కార్డు మీద చేపించామని. ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించారు మేడం ఈయనకి. అయితే చేయించిన తర్వాత కాలుకి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయి కాలుకి స్టీమ్ బట్టి గెడ్డలు అలా వచ్చేసినాయి. అయితే అన్నారు మీ ఆయన ఏ పని చేయకూడదమ్మా, పని చేస్తే కాలు తీసేస్తాం అన్నారు. అయితే ఆపరేషన్ అయిన దగ్గర ఉండి మంచం మీద ఉన్నాడు సార్, ఏ పనికి వెళ్ళట్లేదు. కాలు మొత్తం చీవు రక్తం కారుతుంది, గడ్డలు వచ్చేసి. అప్పుడు ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేసినా మళ్ళీ అలాగే వస్తుంది. ఆయన డాక్టర్ గారు చెప్తే మరి ఇలా వస్తుంది సార్, ఏం చేయాలి సార్ అంటే మా వల్ల కాదమ్మా, మీ ఆయన్ని సరైన పోషాహారం పెట్టాలి, ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు పెరుగన్నం వేసి పెడితే ఏం చేయలేము అనేసి వాళ్ళు అన్నారు సార్. వెళ్ళిన దగ్గర నుండి 2000 3000 డబ్బులు అడుగుతున్నారు. అక్కడ ఆరోగ్యశ్రీ మీద ఒక్కసారే చూస్తామమ్మా, పెద్దాక చూడంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడికి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్ అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. వాళ్ళు లంచాలు అడుగుతున్నారు, మేము అక్కడ నుండి తీసుకొచ్చేవాళ్ళంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకా నేనే ఇళ్ళలో పాసపానికి వెళ్ళి ఈయన పోషిస్తున్నా. నా పాపను కూడా చదువు మానిపించేసి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నాడు. వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో నుండి భోజనం తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు పెడతారు. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ పెట్టే భోజనం తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు పెడతారు, వాళ్ళ నాన్నగారు పెడతారు. ఇంతకంటే దారుణం వినలేను అనుకుంటాను, మళ్ళీ ఏదో ఒకటి వింటాను అలా. పాప చదువుకుంటానంటుంది మేడం. చదువుకుంటానంటే నేనేమో 2-3 ఇళ్ళు చేసుకుంటే నాకు కొంచెం డబ్బులు కనిపిస్తుంది. ఈయనకి భోజనం పెడతానికి మందులు, పొద్దున పాలు అనేసి గుడ్లు అనేసి ఆ పాపని తీసుకెళ్తున్నాను. ఆ పాప అమ్మ నేను పని చేయలేకపోతున్నానమ్మా, చేతులు నొప్పి వస్తుందనండి. ఏం చేస్తామ్మా, మన పరిస్థితి బాగోలేదు కదా, నువ్వే అర్థం చేసుకోవాలని పాప నాతో పాటే పనికి తీసుకెళ్తున్నాను మేడం. మా పరిస్థితి అసలు ఏం బాగోలేదు. ఒక రోజు తింటే ఒక రోజు ఉండు. ఒకసారి ఈయనైతే ఆత్మహత్య చేసుకోపోయాడు. ఎందుకు నా పిల్లతో నేను పని చేయించుకుంటున్నాను, ఎందుకు ఈ బతుకని ఫ్యాన్ కూరేసి బతుకు. మా బ్లాక్లో వాళ్ళందరూ పిలిస్తే వాళ్ళందరూ కాపాడారు. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు ఈ పని చేయడం, మేము అందరం ధైర్యం చెప్తామని వాళ్ళందరూ కాపాడారు మేడం ఈయన్ని. నీ పేరేంటి నాన్న? My name is Ashwini. అశ్విని. ఏం చదువుతున్నావు అశ్విని? I am studying in 5th class. నీకు చదువుకోవాలని ఉందా? Yes, madam. ఎన్ని రోజులైంది నువ్వు స్కూల్ మానేసి? 2 months, madam. ఏం పని చేస్తున్నావు? మా అమ్మ బట్టలు ఉతుకుతా ఉంటాను, నేను అంట్లతో ఉంటా ఉంటాను. ఏడుపెందుకు వచ్చింది నీకు? మా నాన్న బాగా చూసుకోలేకపోతున్నాను. మీ నాన్న నువ్వేంటి చూసుకునేది? మీ నాన్న అమ్మ చూసుకోవాలి నేను. నీ వయసు ఎంత నువ్వు చూసుకునేదానికి? నీ ఇంకా చాలా టైం ఉంది మీ అమ్మ నాన్నని చూసుకునేదానికి.
నువ్వు ఫస్ట్ స్కూల్కి వెళ్ళి సరిగ్గా చదువుకుంటేనే నీకు ఒక ఉద్యోగం వస్తుంది రేపు, అర్థమైందా? నువ్వేం చదువుకోలేదనుకో అప్పుడు నువ్వు కూడా అమ్మలాగే కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. నీకు నాకు తేడా ఏంటి తెలుసా నీకు? నాకు అవకాశం ఉన్నింది, నీకు లేదు. ఆ అవకాశం వచ్చినప్పుడు వదులుకోవద్దు. నువ్వు మీ పిల్లలకి ఏం పెట్టకపోయినా పర్వాలేదమ్మా, చదువు మటుకు మానిపించు. బికాజ్ మళ్ళీ ఇప్పుడు గడవాలనుకుంటున్నారు, మళ్ళీ ఆ పిల్ల అయ్యాక మళ్ళీ నీ పరిస్థితే వస్తే కష్టం లేని జీవితం ఎక్కడుందో చెప్పు? ఆడపిల్లని పెంచినప్పుడు మీరు ఫస్ట్ నేర్పించాల్సింది తన కాళ్ళ మీద తను నిలబడ్డం, ఎవరి సహాయం లేకుండా. మనం ఇండియాలో ఏమైపోతాం తెలుసా? ఒక ఆడమ్మాయిగా పుడితే ఒక గొడుగులాగా ఉంటుంది, అమ్మ నాన్న నెక్స్ట్ భర్త, మధ్యలో మనకంటూ ఏమీ ఉండదు. మళ్ళీ ఆ భర్త, మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ ఇంకా వాళ్ళ లైఫ్స్ అంతే. నీకున్న జీవితమే నీ కూతుర్లకు కావాలనుకుంటున్నాను లేదు. అలాంటప్పుడు చదువు ఎలా మానిపించేసావమ్మా? ఇంట్లో పరిస్థితి అసలు బాగోలేదు, అందుకే మానిపించారు. మీకు నెల ఎంత వస్తుంది కూలి పనికి వెళ్తే? ఒక ఇంట్లో 500 ఇస్తారు, ఒక ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు. ఈయన మందులకే సరిపోతాయి. వీళ్ళ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసింది, ఏవి చూద్దాం. నమస్కారం సార్, నా పేరు దుర్గా, మా ఆయన గారి పేరు రమణ. 3 పిల్లలు సార్. 2016లో యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ సరిగ్గా చూడలేదని వాళ్ళు వెంటనే చికిత్స హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే అక్కడ అన్నారు కాళ్ళు ఇరిగిపోయిందమ్మా, ఆపరేషన్ చేయాలి అని అంటే ఆరోగ్యశ్రీ మీద వాళ్ళు చేశారు సార్. మొన్నేమో కాలుకి చీము అయ్యే కారుతుంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తేమో మీ ఆయనకి ఏ పని చేయకూడదమ్మా, మంచం మీదే ఉండాలి, పని చేస్తే కాలు తీసేస్తాము, ఇన్ఫెక్షన్ అవుతుంది అని అన్నారు సార్. అప్పులంటే మాకు అక్కడ రాజనగర్లో ఉండేటప్పుడు మాకు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు వచ్చింది సార్. ఇల్లు వస్తే వాళ్ళు అన్నారు 33,000 కట్టాలమ్మా, 33,000 కడితేనే మీకు ఇల్లు ఇస్తాము అని గవర్నమెంట్ వాళ్ళు అన్నారు సార్. అందుకని ఆ కాగితం తీసుకెళ్ళి మేము అక్కడ వాళ్ళకి తాకడ పెట్టి 50,000 తీసుకొచ్చి మున్సిపాలిటీ ఆఫీస్లో కట్టాను సార్. మా ఆయన గారు అంటే నేను చనిపోతానని మన ఫ్యాన్ కూరేసుకోపోయాడు సార్. కూరేసుకోబోతుంటే నేను వెళ్ళి బ్లాక్లో వాళ్ళందరూ తీసుకొచ్చాను సార్. తీసుకొస్తే వాళ్ళందరూ ధైర్యం చెప్పారు, ఎందుకయ్యా నువ్వు చనిపోతావు, చచ్చిపోతే 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ మొహం చూడు అని వాళ్ళందరూ ధైర్యం చెప్పారు సార్ మాకు, మా బ్లాక్లో వాళ్ళందరూ. అయిన వాళ్ళంటూ ఉన్నారు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. యాక్సిడెంట్ అయిన దగ్గర ఎవరు వాళ్ళు దూరం అయిపోయారు. మా పిల్లలు కూడా పెద్ద బాబుడేమో స్కూల్ మానిపించేసి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నారు సార్. ఒకరోజు ఉంటే ఒకరోజు తినరు వాళ్ళు. అంటే మా కాగితాలు తాగడ పెట్టింది సార్. అప్పుడు నుండి ఈయన మనసు మీద అన్నీ నేను సేవ చేస్తున్నాను సార్. బాత్రూమ్కి వెళ్ళాలన్నా అన్నీ నేను దగ్గరుండి చేస్తున్నాను సార్. ఏ పనికి వెళ్ళటానికి ఉండదు. అందుకని వాళ్ళు అన్నారమ్మా మీ కాగితం ఉంది కదా, మీ కాగితం మీద నేను రోజుకి హాస్పిటల్ ఖర్చులన్నీ చూస్తాను, మీరు మా మీద దయ ఉంచి ఎంతో సహాయం చేస్తే నేను తర్వాత అయినా ఇల్లు అమ్మి మీ అప్పు తీరుస్తాను అని ఆ రోజు నేను బతిలాడాను సార్. నెలకి 2,000 అద్దె కట్టారు సార్. ఇంట్లోకేమో రోజుకి 200 ఖర్చులకి ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు పొజిషన్ అంటే ఇంక నేను పనికి వెళ్ళి రావాలి సార్. పనికి వెళ్ళి తెస్తేనే తింటారు. పిల్లలేమో యేసురాజు, సూర్యదుర్గ స్కూల్కి వెళ్తారు సార్. వాళ్ళేమో మధ్యాహ్నం పూట స్కూల్లో నుండి బాక్సులు అన్నం తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి పెడతారు సార్. నేను పెద్ద పాప వీళ్ళల్లో పనికి వెళ్ళిపోతాం సార్. వెళ్ళి సాయంత్రం వస్తాం. ఈ లోపల వీళ్ళిద్దరే వాళ్ళ నాన్నగారిని చూసుకుంటారు. నేను తీసుకొని పెట్టాల్సిన పోయి నా పిల్లలు తీసుకొని పెడుతుంటే చాలా బాధగా ఏడుపు వస్తుందండి. ఏం చేయని పరిస్థితిలో ఉన్నాను. బెంచ్ సర్కిల్ దగ్గర ఇళ్ళలో పని చేస్తాను సార్. నేనేం బట్టలు ఉతుకుతామంటే ఆ పాపేమో అంట్లతో ఇద్ది. అమ్మ నేను చదువుకుంటాను, అందరూ స్కూల్కి వెళ్తున్నారు, నేను పని చేయలేకపోతున్నానని ఆ పాప కూడా ఏడుస్తుంది సార్. నేనే ఇక్కడ నచ్చ చెప్పారు, ఎలాగమ్మా నాన్న పరిస్థితి బాగోలేదు, చెల్లి తమ్ముడు చిన్న పిల్లలు అని బతిలాడి ఇంక తీసుకెళ్తున్నారు సార్ పాపని. మంచి లక్ష్మి గారికి నా వందనాలు. నేను మా అమ్మతో పాటు పనికి వెళ్తున్నాను 2 నెలల నుండి. బెంచ్ సర్కిల్ కాడ మా అమ్మ బట్టలు ఉతికితే నేను అంట్లు తోముతాను. అంట్లు తోముతుంటే నాకు బాగా చేతులు నొప్పి వస్తుంది సార్. ఇంట్లో జరగదు కాదమ్మా, రా అమ్మ నువ్వు
వస్తేనే కదా మా నాన్నకు అన్నం పెట్టేది రా అమ్మ అని సార్. నాకు బాగా చదువుకోవాలనిపిస్తుంది సార్. చదువుకుని మా అమ్మ మా నాన్న బాగా చూసుకోవాలనిపిస్తుంది సార్. మంచు లక్ష్మి గారు చదివిస్తే నేను చదువుకోవాలనుకుంటున్నాను సార్. వాళ్ళు అప్పులో వచ్చి ఇల్లు అమ్మేయమంటున్నారు. ఇల్లు అమ్మేస్తే 3 పిల్లలు వేసుకుని నేను ఎక్కడ ఉంటాను మేడం గారు? మా దయవించి మంచలక్ష్మి గారు మాకు సహాయం చేయాలని, ఎందుకైతే ఇప్పించి మాకు ఆ జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. స్కూల్ నుంచి భోజనం తీసుకొచ్చి మీ నాన్నకు పెడతా ఉంటే ఆకలేసిద్ది మేడం. మీకు ఆకలేస్తే అట్లాగే ఉంటాం మేడం. ఇళ్ళలో పని అంటే అన్నం కూడా వచ్చింది కదా మేడం. అన్నం కూరలు మిగులుతాయి, అవి తీసుకొచ్చి సరిపోతాయి ఆలోచిస్తారు. Vacime ustaitam